తిహార్ జైల్లో ఉన్న కవిత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమెను హుటాహుటిన దీన్ దయాల్ ఆసుపత్రికి తరలించారు. లిక్కర్ కేసులో కవిత మార్చి 16 నుంచి జైల్లో ఉన్నారు. పలుసార్లు బెయిల్ కోసం ఆమె కోర్టును ఆశ్రయించినా నిరాశ ఎదురవుతుంది. తిహార్ జైల్లో ఉన్న కవిత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమెను హుటాహుటిన దీన్ దయాల్ ఆసుపత్రికి తరలించారు. లిక్కర్ కేసులో కవిత మార్చి 16 నుంచి జైల్లో ఉన్నారు. పలుసార్లు బెయిల్ కోసం ఆమె కోర్టును ఆశ్రయించినా నిరాశ ఎదురవుతుంది. మరిన్ని వివరాలు సదానందం అందిస్తారు. సదా, కవిత అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? లిక్కర్ పాలసీ కేసులో నిందితురాలుగా ఉన్న ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో ఉంది. సో ఆమె తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆమెను ఇక్కడ ఢిల్లీలోని దీన్ దయాల్ హాస్పిటల్ కి జైలు అధికారులు తరలించారు. సో యాక్చువల్ గా ఆఫ్టర్నూన్ టైంలో ఆమెకు మొదట్లో బీపీ డౌన్ అవడంతో ఆమె కళ్ళు తిరిగి పడిపోయిందని అక్కడ జైలు వర్గాలు అయితే చెప్తున్నాయి. దీంతో అక్కడి నుంచి ఆమెను వెంటనే ఇక్కడ దీన్ దయాల్ హాస్పిటల్ కు తీసుకొచ్చారు. సో ప్రస్తుతానికి దీన్ దయాల్ హాస్పిటల్ లో ఆమెకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. మరోవైపు ఆమెకు పలు టెస్టులు కూడా చేస్తున్నారు. షుగర్ తో పాటు టెస్టులు చేస్తున్నారు. ఆమెకు బేసిక్ గా అయితే అటు బీపీ డౌన్ అవ్వడంతో ఆమె పడిపోయిందని ఇటు జైలుకు సంబంధించిన అధికారులు అయితే చెప్తున్నారు. సో యాక్చువల్ గా ఇటు లిక్కర్ పాలసీ కేసులో ఆమె మార్చ్ 15 నుంచి ఇటు మార్చ్ 15 అరెస్ట్ అయితే మార్చ్ 16 నుంచి ఆమె తిహార్ జైల్లో ఉన్నారు జ్యుడిషియల్ కస్టడీగా. మొదట ఈడీ ఆమెను అరెస్ట్ చేసింది. సో ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి ఇటు సిబిఐ కూడా వాళ్ళ కేసులో అరెస్ట్ చేసి ఏప్రిల్ 11న ఆమెను అరెస్ట్ చేశారు. సో ఆ తర్వాత కొన్ని రోజుల పాటు 3 రోజుల పాటు ఆమెను కస్టడీలోకి తీసుకొని ఆమెను విచారించారు. ఇటు జైలుకే తిహార్ జైలుకే సిబిఐ అధికారులు అక్కడికి వెళ్లి అక్కడ ఆమెను 3 రోజుల పాటు కస్టడీ విచారించారు. సో ఆ తర్వాత ఇటు ప్రస్తుతానికైతే ఇటు సిబిఐ కేసులో ఇటు జ్యుడిషియరీ కస్టడీగా ఆమె తిహార్ జైల్లోనే ఉంటున్నారు. సో మార్చ్ 16 నుంచి ఇప్పటి వరకు తిహార్ జైల్లోనే కవిత ఉంటుంది. సో దీనిలో భాగంగానే సో అప్పటి నుంచి ఆమెకు అంటే గతంలో కూడా ప్రచారం చేసిన టైంలో కొన్ని పొలిటికల్ పార్టీ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో భాగంగా గతంలో కూడా కొన్నిసార్లు ఇటు బీపీ డౌన్ అయి కింద పడిపోయినట్టు కూడా మనం చూసాము. సో ఆ తర్వాత తిరిగి ప్రస్తుతం ఈ రోజు కూడా ఆమె కళ్ళు తిరిగి పడిపోయిందంటూ కూడా బీపీ డౌన్ అవ్వడం వల్లే అంటూ కూడా ఇటు జైలు వర్గాలు చెప్తున్నాయి. సో ప్రస్తుతానికైతే ఆమె ఆరోగ్యం అయితే స్టేబుల్ గా ఉందని చెప్తున్నారు. సో ఆ తర్వాత టెస్టుల అనంతరం డాక్టర్ కన్సల్టెన్సీ అనంతరం తిరిగి ఆమెను అటు దీన్ దయాల్ హాస్పిటల్ నుంచి తిరిగి మళ్ళీ తిహార్ జైలుకు తరలించే అవకాశాలు ఉన్నాయి. సో అప్పటి నుంచి అంటే మార్చి 16 నుంచి 15 అరెస్ట్ అయితే 16 నుంచి ఆమె తిహార్ జైల్లోనే ఉంది. పలుసార్లు ఇటు రౌజ్ అవెన్యూ కోర్టులో అలాగే ఢిల్లీ హైకోర్టులో దీంతో పాటు ఇటు సుప్రీం కోర్టులో కూడా ఆమె బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఇప్పటి వరకు ఆమెకు ఎక్కడ కూడా బెయిల్ లభించలేదు. సో ఎన్నిసార్లు పిటిషన్ వేసినా కొట్టేసుకుంటూనే వస్తుంది. తిరిగి ఈసారి రీసెంట్ గా కూడా సిబిఐ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. సో ఆమె జ్యుడిషియరీ కస్టడీని కూడా ఈ నెల 25 వరకు ఎక్స్టెండ్ చేశారు. సో దీనిలో భాగంగానే ఆమె తిహార్ జైల్లోనే ఉంటుంది. సో ఇటు లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ అవుతూనే ఉంది. మరోవైపు ఆమె అప్పటి నుంచి ఇంకా జైల్లోనే ఉంది. సో ఈ క్రమంలోనే ఈ రోజు తిరిగి కళ్ళు తిరిగి పడిపోవడం తోటి జైలు అధికారులు అయితే దీన్ దయాల్ హాస్పిటల్ తీసుకొచ్చారు. ప్రస్తుతానికి ఆమెకు కొన్ని టెస్టులు చేస్తున్నారు. టెస్టుల అనంతరం ఆమె హెల్త్ కండిషన్ స్టేబుల్ అని డాక్టర్లు చెప్పాక తిరిగి మళ్ళీ తిహార్ జైలుకు తీసుకెళ్తామని అయితే ఇటు జైలు అధికారులు చెప్తున్నారు.